చెప్తారు, పాపం చేశాడు అంటారు, కానీ మాల్యా చెప్పడు, గర్జిస్తాడు. పేరు మాల్యా గుర్తు పెట్టుకో, ఇతని చరిత్రే శబ్దమే. మద్యం కాదు, కింగ్ ఫిషర్ ఎగిరింది దేశపు ప్రజల కోసం. చోరన మాల్యా నవ్వాడు, సింహాన్ని గుహలో బంధించిన అది సింహమే. దారి మాయం చేశారో లేదో, మాల్యానే దారి చూపించాడు. ఈ కథ వినాని గుండెలో ధైర్యం పుట్టాలి. మాల్యానే రాయల పాలకుడి కథ ఇది. సగం రాత్రి గడిపాడు, కాని తన కలలు దేశానికి గర్వం కావాలనుకున్నవి. బ్రాండ్ మాస్టర్ జీవితాన్నే ఒక కార్పొరేట్ కలగా మార్చిన మాల్యా ఇంకెవరు చేసిన 10 బ్రాండ్లు మాల్యా సొంతం చేసుకున్నాడు. తండ్రి పేరు కానీ పేరు అంతగా కాదు, అదిశలు చూపించిన నామమే. వచ్చింది తుఫాన్లెత్తాయి, ఆర్థిక వ్యవస్థ తలకిందులైంది. మాల్యా పారిపోలేదు, బాధ్యత తీసుకున్నాడు, కానీ దేశం అర్థం చేసుకోలేదు. ఒక్క ఛాన్స్ కావాలి అన్న మాల్యాని పథకం కట్టిన రక్తం పారబోయమన్నారు. జడ్జిమెంట్లు వచ్చాయి, కానీ నిజం విన్నారా? మాల్యా తప్పు ఒప్పుకున్నాడు, కానీ నీతి కోసం కొట్టుకున్నాడు. మీడియా టార్గెట్ సందేహం కానీ నిజం గర్జిస్తోంది రోజు. ఇవాళ ప్రతి స్టార్టప్ CEO విజయ్ మాల్యా లాంటి కళ్ళలే కళ్ళవుతున్నారు, కానీ నిజంగా కళ్ళల కంటే ముందున్నది మాల్యా పడిన నిందల చుట్టూ నిర్మించిన గాథ. కింగ్ ఫిషర్ అంటే మద్యం కాదు, అది ఒక భారతీయ స్వాభిమాన చిహ్నం. మాల్యా చేసినది తప్పు కాదు, అతను కళలు చూసిన విధానం అర్థం చేసుకో. తప్పులంటే శిక్ష కాదు, సింహాలకి శత్రువులుంటారు, భయం ఉండదు. మాల్యా తిరిగొస్తారు వేధించకుండా, గర్వంగా చేస్తూ. విజయం నశించిన మాల్యా పేరు మిగిలింది, పరాజయం వచ్చిన ప్రతిష్ట నెగ్గింది. ఇది గీతం కాదు, ఇది గర్జన బాస్. కొత్త రాజ్యంలో కొత్త విధింబా.